నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం. నగరంలో ఘనంగా పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు. చిరంజీవి అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ. స్వయం కృషితో ఎదిగిన చిరంజీవికి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. విజయవాడ నగరంలో ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య అని, డ్రైనేజీ సమస్యని సరైన ప్రణాళికతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. పలు డివిజన్లో డ్రైనేజీ సమస్యలపై గద్దె పర్యవేక్షణ. తూర్పులో డ్రైనేజీ అభివృద్ధి పరిచే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ. ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయమని విజయవాడ నగరంలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నిటికీ ఖచ్చితంగా రైలింగ్స్ ని పెట్టాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశం. నగరంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణలో ఉండాలని సూచన. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో శుక్రవారం పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం ఎంపీలు పాల్గొన్నారు. ఏపీకి ఆర్థిక సహాయంపై ఈ భేటీలో చర్చించారు. రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకి ఆర్థిక సాయం కోరారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి సీఎం వివరించారు. శాస్కీతో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఏపీకి నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. స్వయం కృషితో ఎదిగిన పద్మభూషణ్ చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. రక్తదానం, సేవా కార్యక్రమాలతో సమాజంలో నిశ్శబ్ద విప్లవం తెచ్చిన ఆయన ప్రయాణం నేటి తరానికి ఆదర్శనీయమని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఒక వెలుగునిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు మెగాస్టార్ పద్మ విభూషణ్ డాక్టర్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ చిరంజీవి కేవలం సినీ రంగంలోనే కాకుండా ప్రజాసేవ, సామాజిక సేవలో కూడా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయని, ఈ సేవ అనిర్వచనీయమని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చిరంజీవి ముందుండి ప్రజలకు అండగా నిలిచారని, ఆపన్న హస్తం అందించారని గుర్తు చేశారు. చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక పండగలాగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక సినిమా ఫీల్డ్లోనే కాకుండా ప్రజలకి అనేక రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన మొట్టమొదటిసారిగా 30 సంవత్సరాల కింద బ్లడ్ బ్యాంక్ పెట్టారు. కొన్ని కోట్ల మందికి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రాణాలు దానం చేయడం కానీ, సహాయం చేయడం కానీ, ప్రాణాలు రక్షించడం కానీ జరిగింది. అట్లాగే అనేకమైనటువంటి నేత్రదాన శిబిరాలు పెట్టారు. ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తి చిరంజీవి గారు. తన వంతు సహాయంగా ఆ కుటుంబాలకి, ప్రభుత్వాలకి నిలబడి అండగా ఉండేవాడు. మరి 70 సంవత్సరాల వయసులో ఆయన ఈరోజు కూడా కోట్లాది మంది అభిమానుల్ని కూడగొట్టుకున్నాడంటే ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి లెగసీ లేకుండా తన సొంత కాళ్ళ మీద కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఇవాళ ఆయన కుటుంబంలో ఎంతోమంది నటులయ్యారు, ఎంతోమంది హీరోలు అయ్యారు, తమ్ముళ్ళు అయ్యారు, కొడుకు అయ్యారు, నాన్నళ్ళు అయ్యారు. అందరూ కూడా ఇవాళ పెద్ద సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద కుటుంబంగా చిరంజీవి గారి కుటుంబం ఉందంటే అది చిరంజీవి గారి కృషి, చిరంజీవి గారి శ్రమ. ఇవాళ
మరి అటువంటి పద్మవిభూషణ్ చిరంజీవి గారికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన అభిమానులు అందరూ కలిపి ఆయనకి బర్త్డే విషెస్ చెప్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కలకాలం ప్రజలకి మంచి చేస్తూ పేదవాళ్ళకి సేవ చేస్తూ పేదవాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళ అభిమానులకి మంచి మంచి సినిమాలు ఇస్తూ ఆ కుటుంబం పూర్తిగా ఆ దేవుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. తప్పనిసరిగా మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. విజయవాడ నగరంలో ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య అని, డ్రైనేజీ సమస్యల్ని సరైన ప్రణాళికతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. దీనికి అవసరమైన నిధుల్ని సమీకరించడం జరుగుతుందని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద నుంచి నిధుల్ని సేకరిస్తామని, నగరాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 10వ డివిజన్ ఆర్టీసీ కాలనీ పార్కు ఏరియాలో 2వ డివిజన్లో ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి మాచవరం డౌన్ వరకు మరియు బెత్లెహేం నగర్ ఏరియాలో డ్రైనేజీ సమస్యలపై వీఎంసీ అధికారులతో కలిసి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలపై వీఎంసీ అధికారులతో కలిసి పర్యటించడం జరిగిందని, కేంద్రం నుంచి వచ్చే నిధులతో ప్రధానమైనటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. డ్రైనేజీ సమస్యలకి చెక్ పెట్టే విధంగా సరైన ప్రణాళికలతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో చిన్నపాటి వర్షాలకి కూడా రోడ్లపై నీరు నిలిచిపోయే పరిస్థితి ఉండేదని, వాటిని మెరుగుపరుచుకుంటూ నూతన రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. దీనికి అవసరమైన నిధుల్ని సమీకరించడం జరుగుతుందని, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద నుంచి నిధుల్ని సేకరిస్తామని, నగరాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విజయవాడ పటమటి ఏరియాలో ఫన్ టైమ్స్ అనేది ఒక ల్యాండ్ మార్క్. దాని పక్కన 80 ఫీట్ రోడ్డు ఉంది. ఆ రోడ్డుని కాలనీకి తలమానికంగా ఉండేటట్టు ఒక నీట్ గా తయారు చేయాలనేది ఇక్కడ వీళ్ళందరి కోరిక. దానికి సంబంధించి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ 80 ఫీట్ రోడ్డును గనక పర్ఫెక్ట్ గా అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తే కాలనీకి కూడా ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ వస్తుందని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. దాని మీద అధికారులు కూడా రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేయడానికి ఈ రోజున కూర్చోవడం జరిగింది. ముందుగా 80 ఫీట్ రోడ్డు, వాకింగ్ ట్రాక్ ఎన్నిగా అంటున్నారు, కానీ దాంట్లో సాధ్యాసాధ్యాలు మరొకసారి చర్చించుకుని ముందుగా డ్రైన్ నిర్మాణం, రెండేపలా కూడా డ్రైన్ ఓపెన్ కావాలా, ఎండ్ టు ఎండ్ డ్రైన్ టు డ్రైన్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ రెండింటి మీద వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ముందుగా ఈ ప్లాను ఏదైతే డ్రైన్లు రెండేపలా డ్రైన్ ఓపెన్ చేసి డ్రైన్ నుంచి డ్రైన్కి రోడ్డు ఫ్లేవర్స్ వేయటమా ఇవన్నీ కూడా చూసి చేయటానికి నిర్ణయం తీసుకొని దానికోసం ఇవాళ కాలనీ వాసులంతా కూర్చొని మాట్లాడటం జరిగింది. ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయమని, విజయవాడ నగరంలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నిటికీ ఖచ్చితంగా రైలింగ్స్ ని పెట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. శుక్రవారం ఉదయం వీఎంసీ కమిషనర్ తన పర్యటనలో భాగంగా పంటౌన్, కొత్తపేట, పంజా సెంట్రల్, డ్రైన్ వీధి, సుబ్బరామయ్య వీధి, గాంధీ హిల్, గవర్నర్పేట, వెహికల్ డిపో ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న అన్ని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లకు రైలింగ్ వేయాలని, నగరంలో ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని, ఇప్పటికే నగరంలో మేజర్ అవుట్ఫాల్ డ్రైన్స్ కి రైలింగ్స్ పెట్టే పనులు మొదలైనప్పటికీ పూర్తి స్థాయిలో పనుల్ని పూర్తి చేయాలని, ముందు ప్రాధాన్యత వీటికి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. 1 టౌన్ గాంధీహిల్ వద్ద ఎక్సిలేటర్ ద్వారా జరుగుతున్న డీసిల్టింగ్ పనుల్ని పరిశీలించారు. రైలింగ్స్ పెట్టేటప్పుడు డీసిల్టింగ్ పనులకి ఇబ్బందులు లేకుండా వాటిని నాలా మ్యాన్ సరిపోయేంత దూరంగా ఒక గేట్ ని అమర్చాలని, అప్పుడు రైలింగ్స్ పెట్టిన డీసిల్టింగ్ పనులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని అధికారుల్ని ఆదేశించారు. గవర్నర్పేట వెహికల్ డిపో వెనకాల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ను పరిశీలించారు. అలాగే పంపింగ్ కెపాసిటీ తక్కువ ఉండటం వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, దాన్ని పంపింగ్ చేసి సామర్థ్యం పెంచాలని అధికారులకి సూచించారు.
గోదావరి కృష్ణా నదులకి ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు వరదల పరిస్థితిపై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. అధికార యంత్రాంగం సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే సన్నద్ధతతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. గోదావరి కృష్ణా నదులకి ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం నుంచి 5.20 లక్షలు, నాగార్జున సాగర్ నుంచి 4.32 లక్షలు, పులిచింతల నుంచి 4.7 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.53 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి నదిలోనూ భారీగానే వరద ప్రవాహాలు వస్తున్నాయని, ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 13,42,307 క్యూసెక్ల నీరు దిగువకి విడుదల అవుతుందని సీఎంకు తెలిపారు. గోదావరి వరదల కారణంగా పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే సన్నద్ధతతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. వరదలు, భారీ వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు నిరంతరం ఖచ్చితమైన సమాచారం ఇచ్చి తప్పుడు ప్రచారాలకి తావు లేకుండా చూడాలని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరకు వరదలు వచ్చాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఊహించని రీతిలో వరదలు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి బుడమేరు కాలువల ఆధునీకరణ చేపట్టిందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగి వెలగలేరు గేట్లను శాశ్వత ప్రాతిపదికనతో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. శుక్రవారం ఉదయం కండ్రిక వద్ద నుంచి గుణతల 33 తూముల వరకు బుడమేరు కాలువలు అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పరిశీలించారు. బుడమేరు పొంగుతున్నదని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గత వర్షాకాలంలో బుడమేరు కాలువల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి సింగనగర్ ప్రాంతం వరద ముంపునికి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో కృష్ణానదిలోకి నీరు వెళ్లే మార్గాలు సరిగ్గా లేకపోవటం, కాలువలో గండ్లు పడటం వల్లనే ముంపు పరిస్థితి ఏర్పడిందని అన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ నగరపాలక కమిషనర్ ధ్యానచంద్ర పర్యవేక్షణలో వెలగలేరు నుంచి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 33 తూముల వరకు కాలువలు పూర్తిగా ఆధునీకరించబడ్డాయని తెలిపారు. గతంలో అధ్వాన పరిస్థితిలో ఉన్న 33 తూములు ఇప్పుడు పూర్తిగా బలోపేతం కావడంతో ఇకపై ముంపు ఉండదని, బుడమేరు పొంగుతుందని తరచుగా వచ్చే వదంతులు పూర్తిగా అసత్యమని, చిన్న వర్షం పడితేనే విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి ఎలా వచ్చి మనకి రైల్వే ట్రాక్ దాటు ముస్తఫా రోడ్ లో వచ్చేసి ఈ రైల్వే ట్రాక్ ఉంది చూడండి సార్. ఈ ట్రాక్ కింద ఇట్లా క్రాస్ చేసి ఆ బుడమేరులో కలిసింది సార్. నిన్న ఈ ప్రాంతంలో సార్ రెండే 2 పైపులు వేసేసి బుడమేరు మొత్తానికి రోడ్డు వేసేసారు, తార్ రోడ్డు కూడా వేసారు సార్. అది మొన్న మేము పోయి నైట్ పోయి కమిషనర్ గారు మేము తీసుకొని వెళ్ళి మొత్తం తీపిచ్చాం. ఎక్కడది ఇప్పుడు చూపిస్తాను సార్ నేను. అదొకటి చూపించాం సార్. పైపులు తీయించి 4 రోజులు 4 మిషన్ పెట్టేసి మొత్తం తీయించి ఇప్పుడు మనం 2 కాలువలు వస్తాయి సార్. మన పాయకాపురం చెరువు ఉంది చూడండి సార్. పాయకాపురం చెరువు దగ్గర నుంచి అదే మన ఐఆర్ఆర్ అమ్మట గుండా పోయి అది కూడా ఇటే వచ్చి జాయిన్ అవుతుంది సార్. ట్రైన్ మొత్తం కలిపి అటు వెళ్తాయి. రైల్వే వాళ్ళు పార కూడా పెట్టనిచ్చేవాళ్ళు కదా సార్. కొండపల్లి మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కూడా కొండపల్లి పట్టణ ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి నిత్యం వార్డులు పర్యటిస్తూ ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందని వెల్లడించారు.
కొండపల్లి మున్సిపాలిటీలో హైస్కూల్ వద్ద నుంచి ఎర్రబ్రిడ్జి హైవే వరకు 43.45 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండపల్లి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. ఎప్పటి నుంచో ఈ రహదారి సమస్య అలాగనే ఉందని చెప్పారు. ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారని, ఈ రోడ్డు నిర్మాణంతో అన్ని అవస్థలు తొలగిపోయాయని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ, ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన రహదారిలో ఒకటి అయినటువంటి ఎర్ర బ్రిడ్జి నుంచి కిందకి రోడ్డు దెబ్బతిన్నందువల్ల 43.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలు అడగటం, దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసాం. త్వరలో నిర్మాణం పూర్తవుతుంది. తప్పకుండా కొండపల్లి పురపాలక సంఘం ఇటీవల ఏర్పడింది కాబట్టి గతంలో ఎన్నికలు జరిగినప్పటికీ 4 సంవత్సరాలు బాడీ ఏర్పాటు కాకపోయేటప్పటికీ కొన్ని నిరంతర సమస్యల పట్ల పర్యవేక్షణ లోపించింది. తప్పకుండా ఇప్పుడు మా కౌన్సిలర్లు, అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి అన్ని విషయాలు సమన్వయపరిచి నిరంతరం వార్డుల్లో పర్యటిస్తా అటు వీధి దీపాలు కావచ్చు, ఇటు మంచినీళ్ళు కావచ్చు, ఒక్కొక్క సమస్యని, ఎందుకంటే నిధుల లభ్యత ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ సమన్వయం చేసుకుని ఒక్కొక్క సమస్యని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించుకుంటూ వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన కటికల విజయప్రకాష్ అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా రంగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం గర్వకారణమైన విషయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. ఫార్మా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్త కటికల విజయప్రకాష్ 56వ జన్మదినం సందర్భంగా మట్టల జర్సర్ నగర్ పాలక సంస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. చిలుక సలోమి భగవాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, రాకేష్ స్కూల్ అధినేత ఎన్వీరావు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టిన కటికల విజయప్రకాష్ ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మట్ట లాజరస్ స్కూల్ విద్యార్థులకి దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉలవర సతీష్, కటికల శాంబాబు, చిలుక సంపత్ కుమార్, గౌడు పేరు ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ ఫార్మా పారిశ్రామికవేత్త కటికల విజయ్ ప్రకాష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మట్టా లాజరస్ స్కూల్లోని వారి మేనమావ అయినటువంటి చిలకా భగవాన్ గారు మట్టా లాజరస్ స్కూల్లో విద్యార్థులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం, ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని విజయప్రకాష్ గారు పుట్టి పెరిగి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని ఈరోజు దేశ విదేశాల్లో అనేక కంపెనీలు, ఫార్మా కంపెనీలు స్థాపించి క్యాన్సర్ మందులు కనుక్కోవడంలో కూడా ప్రతిభని చూపించి ఈరోజు ఉన్నత స్థితికి వెళ్ళిన నేపథ్యంలో వారి తల్లిగారు దానమ్మ గారు కూడా ఈ ప్రాంతంలోనే ఉపాధ్యాయురాలుగా పనిచేసి అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి దానమ్మ గారికి చాలా అభినందనీయం. అదేవిధంగా మాతృమూర్తికి పాదాభివందనాలు, ఇలాంటి కుమారుని కన్నటువంటి దానమ్మ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో వారు విజయప్రకాష్ గారు మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినందుకు ఈ ప్రాంత వాసులకు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత వాసులకి అనేక సేవా కార్యక్రమాల రూపేణా దగ్గర కావాలని చెప్పి వారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారు ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి, మరిన్ని జన్మదిన వేడుకలు మరిన్ని ఘనంగా పేద మధ్యతరగతి ప్రజల మధ్య జరుపుకోవాలని చెప్పి, బడుగు బలహీన వర్గాల మధ్య జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా ద్వారా వారికి విజయప్రకాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 49వ డివిజన్లో జన్మించి పుట్టి పెరిగి దళిత వాడల్లో పుట్టి పెరిగినటువంటి కటికల విజయ్ ప్రకాష్ అనే వ్యక్తి ఇవాళ అంతర్జాతీయ ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉండటం అనేది 49వ డివిజన్ ప్రజలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా సగర్వంగా మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున 49వ డివిజన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా స్కూలు మట్టా లాజరస్ స్కూల్లో ఉన్నటువంటి 118 మంది పిల్లలకి, బాలబాలికలకి అందరికీ కూడా ఉచితంగా ఈ రోజున మిఠాయిలు పంచిపెట్టడం, అలాగే ఫ్రూట్స్ పంచిపెట్టడం,
ఆ పిల్లలందరికీ కూడా వస్త్రాలు బహుకరించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బీజేపీ జిల్లా అధ్యక్షుల వారు అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే మన సూర్య విద్యా సంస్థల అధినేత అయినటువంటి ఎన్వి రావు గారికి, అలాగే బీజేపీ అగ్రనాయకులైనటువంటి బేసు కంఠేశ్వర గారికి, జిల్లా సభ్యులైనటువంటి మన బుల్లబ్బాయి గారికి, హరిప్రసాద్ గారికి, మా డివిజను మండల అధ్యక్షులైనటువంటి పగిడిపల్లి రాజేశ్వరి గారికి, టీడీపీ నాయకులు పల్లిపో ప్రసాద్ గారికి, అలాగే జన్మనిచ్చినటువంటి తల్లి దానమ్మ గారికి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఇంకా విజయ పథకాలు ఎగరేయాలని విజయప్రకాష్ గారిని అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామి, అల్లా దీవెనలు, యేసుప్రభు దీవెనలు, పెద్దల దీవెనలు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నగరపాలక సంస్థ స్టేడియంలో వసతుల్ని పెంచాలని, పాతవి పాడైపోయిన ప్రమాదకరమైన బిల్డింగ్లను, రూములను సీజ్ చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ రోడ్లో గల దండమూడి రాజగోపాలరావు స్టేడియంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేడియంలో ఆడుకునేందుకు వచ్చేవారి కోసం మరింత వసతుల్ని పెంచాలని, స్కేటింగ్ రింక్ ని అభివృద్ధి చేయాలని, పాతవి పాడైపోయి ప్రమాదకరమైన రూముల్ని సీజ్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా అక్కడ ప్రమాదకరమైన 2 రూముల్ని గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఇంజనీర్లు స్ట్రక్చరల్స్ స్టెబిలిటీ చూసి వాటిపై సరైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. స్టేడియం ఆవరణని పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారుల్ని ఆదేశించారు. తనను కులం పేరుతో దూషించి తన ఆస్తిని కాజేయాలనే కుట్రలో భాగంగా తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారని గిద్దలూరు రాచల మండలానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ చెన్నయ్య తెలిపారు. తనను కిడ్నాప్ చేసి ఇంటిని తాకట్టు పెట్టించడమే కాకుండా బంగారం, విలువైన పత్రాలు దోచుకు వెళ్లారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ గిద్దలూరు నియోజకవర్గం రాచల మండలానికి చెందిన ఎస్సీ వర్గ రిటైర్డ్ ఆర్మీ జవాన్ చెన్నయ్య గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తన భార్య మరణం తర్వాత ముస్లిం యువతితో సహజీవనం చేసినప్పటికీ మనస్పర్ధల కారణంగా విడిపోయిన తర్వాత ఆ యువతి బంధువులు తనని కిడ్నాప్ చేసి ఇంటిని తాకట్టు పెట్టించినట్లు రాయించుకున్నారని ఆయన ఆరోపించారు. తర్వాత తన ఇంటిపై దాడి చేసి తల్లి, కూతుర్ని గాయపరిచి 6.8 లక్షల సొమ్ము, బంగారం, విలువైన పత్రాలు దొంగిలించారని వాపోయారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అనంతరం టీడీపీ నేత చీకటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ చెన్నయ్య ఆస్తిని కాచేయాలని కుట్ర పన్ని కులం పేరుతో వేధింపులకి పాల్పడ్డారని విమర్శించారు. బైళ్ళ చెన్నయ్య. నేను గతంలో ఆర్మీలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయ్యాను. నాకు ముస్లిమ్స్ అమ్మాయి నాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇద్దరి అనుకూలంతో నేను ఆమెతో జీవనం కొనసాగుతున్నాను. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నా పనుల వల్ల నేను కాంట్రాక్టు తొలగించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె వాళ్ళ బంధువుల మిత్రులు తోలుకొని వచ్చి నా మీద అటాక్ చేసి నన్ను ఎత్తుకెళ్ళి ఒక రోజంతా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని బలవంతంగా నా మీద ఇల్లు తాకట్టు పెట్టినట్టు రాయించుకొని సంతకం చేయమని నన్ను ఫోర్స్ చేస్తే నేను పెట్టను అంటే నువ్వు ఎట్టబెట్టవు, పెట్టకపోతే చంపుతామని బెదిరించి నన్ను పెట్టించుకోవడం జరిగింది. మొన్న ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 10 గంటలకు అమౌంట్ అడగడానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను మీకేం బాగున్నాను, మీరు నాతో దౌర్జన్యంగా రాయించుకున్నారు అని నేను అడిగేసరికి వాళ్ళు నన్ను కొట్టి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నేను బయటికి పరారైపోయాను. ఆ తర్వాత మళ్ళా నైట్ 12 గంటలకు వచ్చారు. 12 గంటలకు వచ్చినప్పుడు పాప, మా అమ్మ ఉన్నది. వచ్చి బీరువా బెడ్ కింద తాళాలు పెట్టినా, బండి తాళాలు పెట్టినా, ఆ బీరువా తాళాలు తీసుకొని బీరువా ఓపెన్ చేయను పోతే మా అమ్మ, నా కూతురు అడ్డపడ్డారు. నా కూతుర్ని, మా అమ్మను కొట్టి దుర్భాషలాడి, కులం పేరెత్తి తిట్టి దుర్భాషలాడి మా అమ్మను, నా కూతుర్ని బయటకేశారు. బయటకేసి బీరువాలో ఉన్నటువంటి 6,80,000 క్యాషు, 6 తులాల బంగారు, నా డాక్యుమెంట్స్ తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత ఉదయం వచ్చి నా దగ్గర ఒక బండెద్దు ఉన్నది. బండెద్దు
ఉలవలు తీసుకెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన సీఎం. నగరంలో ఘనంగా పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు. చిరంజీవి అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహణ. స్వయం కృషితో ఎదిగిన చిరంజీవికి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. విజయవాడ నగరంలో ప్రధానమైన సమస్య డ్రైనేజీ సమస్య అని, డ్రైనేజీ సమస్యని సరైన ప్రణాళికతో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. పలు డివిజన్లో డ్రైనేజీ సమస్యలపై గద్దె పర్యవేక్షణ. తూర్పులో డ్రైనేజీ అభివృద్ధి పరిచే బాధ్యత తనదని ఎమ్మెల్యే హామీ. ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయమని విజయవాడ నగరంలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్స్ అన్నిటికీ ఖచ్చితంగా రైలింగ్స్ ని పెట్టాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశం. నగరంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణలో ఉండాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.